కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్య అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక విషయంలోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వేతనాల వేజ్ హైక్ పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు పెరగలేదని బీఆర్ఎస్ నాయకుడు దాస్యం విజయభాస్కర్ పేర్కొన్నారు. కార్మికులు, కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. వేతనాల పెంపుదల కోసం కేబినెట్ సబ్ కమిటీ వేశామని, దేశానికి ఆదర్శంగా ఉండేలా శాస్త్రీయ పద్ధతిలో కనీస వేతనాలు పెంపుదల చేస్తామని సీఎం ప్రకటించి ఆచరణలో అమలు చేయలేదని అన్నారు. కనీస వేతనాల పెంపుదల సందర్భంగా కరువు భత్యం గురించి ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. ఇప్పటికే వస్తున్న జీతానికి పెరిగిన దానికి పెద్ద తేడా లేదని విమర్శించారు. కాంట్రాక్ట్ లేబర్ జీవో 11 ప్రకారం ఇప్పటికే రాష్ట్రంలో కార్మికులకు రూ. 13,098 నుంచి రూ. 23,683 వరకు వేతనాలు పొందుతున్నారని గుర్తు చేశారు. స్కిల్డ్ కార్మికునికి రూ. 19,572 ఉండగా సీఎం ప్రకటించిన వేతనం 18,500 మాత్రమేనని, గతంతో పోలిస్తే రూ. 1,072 తగ్గిందని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కనీస వేతనాలు సలహా మండలి బోర్డు ఆన్ స్కిల్డ్ కార్మికునికి కనీస వేతనం 18,000, కరువు భత్యాన్ని ఒక్కొక్క పాయింట్‌కు రూ. 12 సిఫార్సు చేశారని గుర్తు చేశారు. అలాగే 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా డాక్టర్ అట్రాయి ఫార్ములా ప్రకారం శాస్త్రీయంగా లెక్కగడితే కనీస వేతనం నెలకి రూ. 32,000 ఇవ్వాలని సూచించారు. ఎన్నికల మేనిఫెస్టోలో కనీస వేతనం 24,000 ఇస్తామని ప్రకటించి రేవంత్ రెడ్డి మాట మార్చాడని ఆరోపించారు. రాష్ట్రంలో స్కీమ్ వర్కర్లకు అంగన్వాడీ, ఆశా, ఎన్ఆర్ఈజీఎస్, ఎన్ఆర్హెచ్ఎం, సర్వశిక్ష అభియాన్ కింద 3 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరంతా ఏ కేటగిరీ కిందకి వస్తారో స్పష్టత లేదని అన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న వేతనాల కంటే కూడా తక్కువగా ఉన్న వేతన సవరణను పునఃసమీక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరోవైపు ఆసిఫాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా మారిన నేపథ్యంలో జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్మికులు కోరడమైతే జరిగింది. ఈ మేరకు గురువారం జిల్లా కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతికి వినతి పత్రం అందించారు. కార్మికుల సంఘం అధ్యక్షుడు మట్ల రాజు, ప్రధాన కార్యదర్శి తోట సమ్మయ్య మాట్లాడుతూ మున్సిపాలిటీ ఏర్పడి 24 నెలలు కావస్తున్నా నేటికి పంచాయతీ వేతనాలు చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాబురావు, శంకర్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.